కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో అడవి పంది బీభత్సం సృష్టించింది. అడవి పంది దాడిలో ఒక యువకుడికి తీవ్ర గాయాలు కాగా మరికొందరిని గాయపరిచినట్లుగా గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో అడవి పంది సంచరిస్తున్నట్లు తెలియగానే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవి పందిని బంధించేందుకు గాలింపు చర్యలు చేపట్టామని, ఇక తొందరలోనే అడవి పందిని బంధించి ఇక్కడి నుంచి తరలిస్తామని అటవీ అధికారులు తెలిపారు. అడవి పందిని కొట్టడం గానీ, చంపటం గానీ చట్టరీత్యా నేరం కావున దానికి హాని తలపెట్టవద్దని ప్రజలను అటవీ శాఖ అధికారులు కోరారు. అడవి పంది ఏదో మనుషులను కరిచేస్తుందని చెప్పి ఉన్నారు. వెంటనే మేము ఆ సిబ్బంది అందరం కలిసి వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేయగా అది ఏ పంది అన్నది మాకు కనిపించలేదు. దానికోసం ఎతకడం అయినది. వారితో పాటు విలేకరు సోదరులు కూడా ఉన్నారు. వారితో పాటు మేము అందరం కూడా దాని అంతా వెళ్ళిన ఏరియా చెప్పగా ఆ ఏరియా అంతా తనిఖీ చేసాం. కానీ ఎక్కడ అది కనిపించలేదు. కానీ ఇక్కడ గ్రామంలో కొంతమంది ముగ్గురు నలుగురిని కరిచేసిందని చెప్పగా వాళ్ళని కోసం వారి దగ్గరికి కూడా వచ్చి ఉన్నాం. వారి సమక్షంలో ప్రజల సమక్షంలో అందరిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పడం అయినది. తర్వాత పంచాయతీ ఆఫీస్కి వారి సిబ్బందికి కూడా ఇన్ఫామ్ చేసాం. రొంకేయమని కూడా చెప్పడం జరిగినది. ఇక్కడ దెబ్బతగిలిందని మాస్గిరి నావుగానే ఎస్టీ ఒక కుర్రవారికి దగ్గరికి వాళ్ళ ఇంటికి వచ్చి వారిని చూడగా వాళ్ళని తొడకాల మీద నాటు ఇంత పొడవున దిగిపోయి ఉన్నది. మోకాలు కాడ కూడా దెబ్బలు ఉన్నాయి అని అతన్ని ఏమేం జరిగిందని అడగగా మేము ఏదో అడుగు పంది వచ్చేసిందని అంటే దాన్ని చూద్దామని మేము అందరం వెళ్ళినప్పుడు అది నేను దగ్గరగా ఉండడం వల్ల నన్ను అటాక్ చేసి పారిపోయిందని చెప్పి ఉన్నాడు. తర్వాత ఇక్కడ గ్రామ ప్రజలకు అందరికి కూడా